హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ చూడబోతున్నామండి. మోడల్ పేపర్ నంబర్ 8. సో ఈ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మనకు ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా అప్డేట్ చేయడం జరుగుతుందండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే ఇప్పటివరకు మన యాప్లో మరి ఈ పండుగ ఆఫర్లో కోర్స్ పర్చేజ్ చేస్తారో వారంతా కూడా కోర్సులో క్లాసెస్ వింటూ మోడల్ పేపర్స్ని మన ఛానల్లో రివిజన్గా తప్పకుండా ఫాలో అవ్వాలండి. అలా అయితే మీకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇదొక సక్సెస్ సీక్రెట్ అండి. చాలామంది అభ్యర్థులకు లాస్ట్ టైం ఇలాగనే జాబ్ రావడంలో సహాయపడింది. ఓకేనా? సో ఇప్పటికే మన పండుగ ఆఫర్ అయితే 499. చాలామంది కోర్స్ తీసుకున్నారండి. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. సింధు నాగరికత స్థలాల్లో మనిషితో పాటు కుక్కను సమాధి చేసిన ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? ఆప్షన్ 3 రోపర్. ఓకే, రోపర్లో లభించాయి. సో గైస్, నిన్న నేను ఒక క్వశ్చన్ అడిగానండి, జీకే క్వశ్చన్. చాలామంది సరైన సమాధానం చెప్పారు. ప్రజెంట్ అంటే ప్రస్తుతము లోక్సభ స్పీకర్ ఎవరు అని అడిగాను. ఎవరండి? ఓం బిర్లా గారు. ఓకే, ఓం బిర్లా గారు ప్రజెంట్ లోక్సభ స్పీకర్గా ఉండడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? మరి ఈరోజు మన జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకే. సో భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షులు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు. తెలిసిన వారు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. తెలియని వారు ఐఎన్సి ప్రెసిడెంట్ అని కామెంట్ పెట్టండి, లేదా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులను కామెంట్ పెట్టినా పర్వాలేదు, ఆన్సర్ చెప్తా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. వేద కాలంలో ఆంధ్రుల ప్రస్తావన గురించి తొలిసారిగా పేర్కొనబడిన వేదం ఏది? ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడుందండి మనకి? ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణంలో ఉందండి. ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. నెక్స్ట్. క్రింది వానిలో అశోకుని ఏ శిలాశాసనంలో పన్నుల గురించి ప్రస్తావించబడింది? పన్నుల గురించి ఆన్సర్ రుమ్మింధై అనేటువంటి శాసనంలో. నెక్స్ట్. భారతదేశంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు ఎవరండి? అశోకుడే అండి. ఓకేనా? గమనించాలి. ఇబాదత్ ఖానాలో అక్బర్తో చర్చలు జరిపిన హిందువులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పురుషోత్తం మరియు దేవి అనేటువంటి ఇద్దరు. నెక్స్ట్ వన్. సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి నీటి విధానమును ఎవరు తీసుకొచ్చారు? బ్లూ వాటర్ పాలసీ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఫ్రాన్సిస్కో డి అల్మిడా. నెక్స్ట్. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో అతివాదులు మితవాదులుగా విడిపోయింది? ఎప్పుడు? 1885లో స్టార్ట్ అయిన విషయము మనందరికీ తెలిసిందే. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఓకేనా? సో మరి భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరండి? డబ్ల్యూఓ హ్యూమ్. ఓకే, ఏవో హ్యూమ్.
గమనించాలి. మరి ఎప్పుడు విడిపోవడం జరిగిందండి? ఆన్సర్ 1907 సూరత్ సమావేశంలో మరి 2గా చీలిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా సత్యాగ్రహాన్ని విజయవంతంగా ఎక్కడ చేపట్టారు? చంపారన్. భారతదేశంలో గాంధీ గారు చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం అండి. ఓకే, చంపారన్ 1917 ఆ టైంలో. ఓకే, నెక్స్ట్. శాతవాహనుల పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? నిగమ సభలు ఏంటండి? నగరముల యొక్క పరిపాలనను నిర్వహించేవి. నెక్స్ట్ వన్. భూగర్భ జలాలను వెలికి తీసేందుకు, రైతులకు సహాయం అందించేందుకు నీటి వనరులను ఉపయోగించడానికి 1997లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గంగా కళ్యాణ్ యోజన. నెక్స్ట్. వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1972. నెక్స్ట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏది? 1984లో జరిగిందండి. యూనియన్ కార్బైడ్ అనేటువంటి సంస్థ నుండి గ్యాస్ అయితే లీక్ అయిందండి. చాలామంది ప్రాణాలు బలికొనడం జరిగింది. మరి ఇందులోంచి వెలువడినటువంటి విషవాయువు ఏంటండి? మిథైల్ ఐసోసైనేట్. ఓకే, మిథైల్ ఐసోసైనేట్. మరి భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణమైనటువంటి యూనియన్ కార్బైడ్ కంపెనీ క్లోజ్ అయిందా అండి? క్లోజ్ అయింది కదా, బ్యాన్ చేస్తారు కదా. చేయలేదండి. ఓకేనా, ప్రజెంట్ కూడా ఉంది. తెలుసా మీకు? జస్ట్ పేరు మారింది అంతే. సో ప్రజెంట్ మనందరం ఇంట్లో వాడుతున్నటువంటి ఎవరెడీ సెల్స్ ఉంటాయి, అందరికీ తెలుసు కదా. ఎవరెడీ సెల్స్ తయారు చేసేది ఈ కంపెనీయే. జస్ట్ పేరు మార్చుకుంది అంతే, సింపుల్. మన దేశంలో అలానే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు అవలంబించే పద్ధతి ఏది? జాతీయ ఆదాయాన్ని గణించేటువంటి పద్ధతి ఏంటి? ఆప్షన్ 1 ఉత్పత్తి మదింపు పద్ధతి. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? అధిక జనసాంద్రత ఏంటండి? బీహార్. అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అండి, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, జనసాంద్రత వేరు, జనాభా వేరు. జనాభా అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న భూభాగంలో ఉన్న జనాభా. జనసాంద్రత అంటే ఏంటి అంటే ఒక చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తినే మనము జనసాంద్రత అంటాం. అలా బీహార్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్. ప్లానింగ్ అండ్ ది ప్యూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేసింది ఎవరు? ఆప్షన్ 3 మిన్హాస్. ఓకే, మిన్హాస్. నెక్స్ట్ వన్. జోనల్ కౌన్సిల్లను వేటి ద్వారా ఏర్పాటు చేశారు? జోనల్ కౌన్సిల్లను. ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టము ద్వారా. నెక్స్ట్ వన్. రాజ్యాంగ పరిషత్కు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే ప్రముఖులలో ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి. ఆప్షన్ 4 అండి. పారశీకులకు హెచ్సి ముఖర్జీ అనేది తప్పు. ఓకే, మరి భారతీయ జాతీయ కాంగ్రెస్ తరపున నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సిక్కుల తరపున సర్దార్ బల్దేవ్ సింగ్, హుకుమ్ సింగ్. నెక్స్ట్. కార్మిక వర్గాల తరపున బాబు జగ్జీవన్ రామ్ గారు అయితే ఉండడము జరిగింది. నెక్స్ట్. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడలేదు? సో తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అని అర్థమండి. ఆప్షన్ 2 ప్రత్యేక పోలీస్ సంస్థ 1942 అనేది తప్పు. ఓకే, కేంద్ర దర్యాప్తు సంస్థ 1963, అవినీతి నిరోధక చట్టం 1947, కేంద్ర నిఘా సంఘము 1964. నెక్స్ట్. సావిత్రిబాయి పూలే ఏ సంవత్సరంలో బాలికల కోసము భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1848. నెక్స్ట్. మృదుల ఆస్తుల అధ్యయనాన్ని ఏమంటారు? మృదుల ఆస్తుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 కాండ్రాలజీ అంటారు. ఏమంటారండి? కాండ్రాలజీ. నెక్స్ట్ వన్. వండర్ డ్రగ్ అనేది ఒక డాష్. వండర్ డ్రగ్ 20వ ఆప్షన్ 1 అండి, యాంటీబయాటిక్. నెక్స్ట్. 1991
నూతన పారిశ్రామిక తీర్మానము రూపకల్పన చేసిన వారు ఎవరు? 1991 నూతన పారిశ్రామిక తీర్మానం రూపకల్పన చేసిన వారు ఎవరండి? 21వ ఆన్సర్ ఆప్షన్ 2 పివి నరసింహారావు మరియు మన్మోహన్ సింగ్ గారు. ఓకే, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండేవారండి. ఓకేనా, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, ఉత్తర అమెరికా ఖండాన్ని నిలువుగా 2 భాగాలుగా విభజిస్తున్న రేఖాంశము ఏది? 22 ఆప్షన్ 1 100 డిగ్రీల పశ్చిమ రేఖాంశము. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. జాబితా 1 జాబితా 2 ఉపగ్రహాలు అది చేసేటువంటి పని, దాన్ని ఎందుకు ప్రయోగించారు, దేని నిమిత్తం ప్రయోగించారు అనేది క్వశ్చన్. చూద్దామండి 1 బై 1. ముందుగా గగన్ అనేది ఎందుకోసం ప్రయోగించారండి? ఇదొక దిక్చూసి ఉపగ్రహము, అంటే నావిగేషన్ శాటిలైట్ అండి. దిక్చూసి ఉపగ్రహం అంటే నావిగేషన్ శాటిలైట్. జీశాట్ అనేది సమాచార ఉపగ్రహము. కార్డోశాట్ దేనికోసం అండి? కార్డోశాట్ అనేటువంటిది భూపరిశీలన ఉపగ్రహము. మంగళయాన్ మీథేన్ జాడను కనుగొనేందుకు దీన్ని ప్రయోగించారు మార్స్ పైకి. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకే, 1 బై 1 క్లియర్గా చూసేద్దాము. ముందుగా అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎక్కడుందండి? వాషింగ్టన్ DC. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాము, IMF. నెక్స్ట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎక్కడుంది? వియన్నా, ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్, ఆహార వ్యవసాయ సంస్థ రోమ్, ఇటలీలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్లోని ఏ గ్రామము రికార్డులోకి ఎక్కింది? ఆప్షన్ 1 మోథేరా. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవంకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రపంచ జల దినోత్సవము ఆప్షన్ 4 అండి. ఏ మరియు సి మాత్రమే సరైనవని చూద్దాం. ప్రతి సంవత్సరం మార్చి 22 నాడు ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. 1993లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యంగ్ ఇటలీ ఉద్యమానికి 2 విప్లవకారులు సారథ్యం వహించారు. మరి అందులో ఒకరు గాలిబాల్డి కాగా మరో విప్లవకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, గుసెప్పే మాజిని. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. జాబితా 1 జాబితా 2. సో ప్రముఖ సంస్థలు ప్లస్ అవి ఉన్నటువంటి చోటు. ఓకే, 1 బై 1 అయితే చూద్దాము. ముందుగా సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందండి? కటక్, ఒడిశాలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కోర్బా బొగ్గు గనులు ఎక్కడున్నాయి? ఛత్తీస్గఢ్. నెక్స్ట్, మిష్మి హిల్స్ ఎక్కడున్నాయి? అరుణాచల్ ప్రదేశ్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటుందండి? జాదుగూడ, జార్ఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, రాడార్ను ఎందుకు ఉపయోగిస్తారు? రాడార్ 29వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, రేడియో తరంగాల వలన వస్తువులను గుర్తించడానికి మరియు వస్తువుల ప్రదేశాలను గుర్తించడానికి మరి దీన్ని ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, క్రింది జతలను పరిశీలించండి. కర్మాగారము లేదా ప్రాజెక్టు అది ఉన్నటువంటి ప్లేస్. ఓకే, పై వాటిలో సరైనవి కాని జతలను గుర్తించండి. సరైనవి కానివి అంటే తప్పుగా ఉన్నటువంటిది. ఓకే, 30 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఏ మరియు సి మాత్రమే అండి. ఓకేనా, ఊకై జల విద్యుత్ ప్రాజెక్ట్ రాజస్థాన్. సి అనేది భారతదేశంలో ప్రథమ జల విద్యుత్ కర్మాగారము తమిళనాడు అనేది. ఓకేనా, కోలియా చమురు శుద్ధి కర్మాగారము గుజరాత్. ఓకే, అదొకటి మాత్రమే సరైనది. సరైనవి కానివి ఏ మరియు సి, బి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది జతలను పరిశీలించండి. ఓకే, వ్యవసాయ యోగ్యమైన కమాండ్ ప్రాంతము ప్రాజెక్టు పథకం అండి. ఓకేనా, 1 బై 1 అయితే చూద్దాం. మరి ఏది సరైనదనే వివరాలు మనం ఇప్పుడు చూద్దామండి. ఆన్సర్ బి మరియు సి మాత్రమే సరైనదండి. చూద్దాం. బి ఏంటి? 10,000 నుంచి 25,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు.
10,000 ఎకరాల వరకు సాగు చేయగల భూమి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, శాసన మండలి సభ్యులు ఎన్నుకోబడే విధానం ఏది? శాసన మండలి సభ్యులు అంటే ఎమ్మెల్సీలు అండి. ఓకేనా, శాసనసభలో ఎమ్మెల్యేలు ఉంటారు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఉంటారు. మరి ఏ విధంగా ఎన్నుకోబడతారండి వీరంతా కూడా? ఆన్సర్ ఆప్షన్ 3, ABC 3 సరైనవే. కొన్ని ప్రత్యక్ష నియామకాల ద్వారా ఉంటాయి, అంటే ప్రత్యక్ష ఎన్నిక, కొన్ని పరోక్ష ఎన్నిక ద్వారా, కొన్ని నియామకాల ద్వారా కూడా ఉంటాయి. ఓకేనా, ఎమ్మెల్యేల కోటా ఉంటుంది, గవర్నర్ కోటా ఉంటుంది. సో ఈ విధంగా. ఓకే, నెక్స్ట్, తెయ్యం నృత్యము ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? తెయ్యం ఆన్సర్ కేరళ, అక్కడి సాంప్రదాయ నృత్యం అండి ఇది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. సో రకము, విపత్తు. ఓకేనా, ఏ రకమైన విపత్తు దేనివల్ల సంభవిస్తుంది అనేది క్వశ్చన్. ఆప్షన్ 1 1 బై 1 చూద్దాం. భూగర్భ విపత్తు, భూకంపం మరియు సునామీలు. వాతావరణ విపత్తు, తుఫానులు మరియు కరువులు. జీవపరమైన విపత్తు ఆన్సర్ అంటువ్యాధులు, విషాహారము. పారిశ్రామిక విపత్తు అంటే రసాయనిక మరియు అనుసంబంధమైనవి. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రము జనవరి 2025ను యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసింది ఆల్రెడీ? ఏంటండి అది? ఆప్షన్ 2 ఉత్తరాఖండ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్గా ఇటీవల క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? ఎవరండి? వి నారాయణన్ గారు. ఓకే, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, సముద్ర భూతలాలు సాధారణంగా దేనితో నిర్మితమై ఉంటాయి? ఆప్షన్ 4 బాసాల్ట్ శిలల చేత. నెక్స్ట్ వన్, టీ అనే పదము ఏ ఆటకు సంబంధించింది? టీ 38వ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గోల్ఫ్. నెక్స్ట్, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 2 డిసెంబర్ 14. నెక్స్ట్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి పేరేంటి? సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అండి, ప్రధాన న్యాయమూర్తి అనట్లేదు, ఇక్కడ గమనించాలి. ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా మరి ఎన్నిక కాలేదు, నియమితులు కాలేదు. ఓకేనా, కేవలం న్యాయమూర్తులుగా చాలామంది పనిచేశారు. ఓకేనా, మరి మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరండి అంటే ఫాతిమా బీబీ. ఓకేనా, నెక్స్ట్, తెలంగాణలో ప్రముఖ ఆదివాసీ హక్కుల పోరాట సమితి క్రింది వాటిలో ఏది? ఏంటండి? తుడుం దెబ్బ. ఓకేనా, నెక్స్ట్, తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అన్ని శాఖల్లో పారదర్శక కార్యకలాపాలను నూతనంగా ప్రారంభించిన మాడ్యూల్ ఏది? 42వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆ ఆఫీస్. ఓకే, ఆ ఆఫీస్. భారతదేశపు మొట్టమొదటి సోలార్ గ్రామంగా ఇటీవల వార్తల్లో నిలిచిన మసాలి అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? మసాలి గ్రామం భారతదేశపు మొట్టమొదటి సోలార్ గ్రామం, సోలార్ సిటీ. ఆప్షన్ 2 గుజరాత్లో ఉంది. నెక్స్ట్, మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధనకై ప్రాణాలర్పించిన వ్యక్తి పేరేంటి? ఆప్షన్ 2 రవీంద్రనాథ్. మలిదశ ఉద్యమం అండి. మలిదశ ఉద్యమంలో ఎవరండి? శ్రీకాంతాచారి గారు అండి. తొలిదశ ఉద్యమంలో రవీంద్రనాథ్ గారు. ఓకేనా, మరి మలిదశ అంటే 2009 తర్వాత దాన్ని మలిదశ ఉద్యమంగా చెప్పుకోవచ్చు, శ్రీకాంతాచారి గారు. ఓకే, నెక్స్ట్, అంతర్జాతీయ AI గ్లోబల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి? ఆప్షన్ 1 ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రము ఈ క్రింది ఏ అక్షాంశాల మధ్య రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆప్షన్ 1 15 డిగ్రీల 70 ఛానల్ నుండి 10 ఛానల్ 10 నుండి 19 డిగ్రీల 15 4 ఛానల్స్ ఉత్తర అక్షాంశాలు, 75 డిగ్రీల 14 ఛానల్ 8 ఛానల్ నుండి 81 డిగ్రీల 19 16 ఛానల్ తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రము. నెక్స్ట్ వన్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తెలంగాణలోని భూపర్యావేష్టిత జిల్లాల సంఖ్య ఎంత? ఆప్షన్ 2 15 అండి. భూపర్యావేష్టిత జిల్లాలంటే ఏంటండి? సో ఆ జిల్లాలకు వేరే ఏ స్టేట్తో సరిహద్దు ఉండదండి.
సముద్రంతో కానీ వేరే స్టేట్తో కానీ సరిహద్దు ఉండదు. కేవలం ఇంటర్నల్గా వేరే జిల్లాలతో మాత్రమే సరిహద్దు ఉంటుంది ఇలా. సో లాక్ అయి ఉంటుంది. ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు ఇలాంటి వాటిని. ఓకేనా, వేరే స్టేట్తో బార్డర్ ఉండదు, పోనీ ఏ సముద్రంతో కూడా బార్డర్ ఉండదు. అలాంటి వాటిని ల్యాండ్ లాక్డ్ ఏమంటారు, డిస్ట్రిక్ట్స్ అంటారు. మొత్తం భూపర్యవేష్టిత జిల్లాల సంఖ్య ఎంత మన రాష్ట్రంలో? 15. నెక్స్ట్, ఆర్ఎస్ బచావత్ నేతృత్వం వహించే ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల పంపిణీ ఏర్పాటైంది? 48. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర. నెక్స్ట్, ఏప్రిల్ 2, 2004 సంవత్సరంలో బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్ను ఏ నది జల వివాదంపై ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 కృష్ణానది. తెలంగాణ ప్రభుత్వము గృహజ్యోతి పథకం ఎప్పుడు ప్రారంభించింది? గృహజ్యోతి పథకము. ఆన్సర్ ఆప్షన్ 1 ఫిబ్రవరి 27, 2024. భారతదేశంలోని ఈ క్రింది ఏ నగరంలో భిక్షాటనపై నిషేధం విధించడం జరిగింది? భిక్షాటనపై. ఆప్షన్ 1 ఇండోర్, మధ్యప్రదేశ్. క్రింది వాటిని జతపరచుము. సో ప్రముఖ శాతవాహన రాజులు, వారి యొక్క బిరుదులేంటి? ఓకేనా, 1 by 1 చూద్దాం. ముందుగా హాలుడు, వీరికి కవివత్సలుడు అనే బిరుదు కలదు. మొదటి శాతకర్ణికి ఏకవీర అనే బిరుదు కలదు. వశిష్ఠపుత్ర పులోమావికి ఏముందండి? నవనగర స్వామి. నెక్స్ట్, గౌతమపుత్ర శాతకర్ణికి బెనాటక స్వామి. ఓకే, నెక్స్ట్ వన్. నాగార్జునునికి సంబంధించి సరికానిది ఏది? తప్పుగా ఉన్నటువంటి అంశం ఏంటి? ఆచార్య నాగార్జునునికి ఏంటి? ఆప్షన్ 1 తప్పు. ఇతని ప్రజ్ఞాపారమిత గ్రంథము మాధ్యమికవాదానికి ఆధారం అనేది తప్పండి. ఓకే, ప్రజ్ఞాపారమిత అనేది ఏంటండి? సో ఫార్మసీకి సంబంధించినటువంటిది. ఓకే, ఇతని ఇండియన్ ఐన్స్టీన్ లేదా రెండవ బుద్ధుడు అనే పేరు కలదు ఇతనికి. ఇతని మరణం గురించి వివరించే గ్రంథము సోమదేవుని యొక్క కథ సరిత్సాగరము. కరెక్ట్. ఇతని యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడిగా చెప్పుకోవచ్చు. శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి. నెక్స్ట్, ముల్కీ ఉద్యమానికి సరికాని వాక్య ఏది క్రింది వాటిలో? ముల్కీ ఉద్యమానికి సరికానిది. సో పైవన్నీ సరైనవి, ఏది తప్పుగా లేదు. చూద్దాం. ఈ ఉద్యమం 1952లో వరంగల్లో ప్రారంభమైంది. కరెక్ట్. 1952 జూలై 26న హన్మకొండ నుంచి సుబేదారి వరకు 4000 మందితో తీసిన ర్యాలీ 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా చరిత్రలో నిలిచిపోయింది. నెక్స్ట్, 1952 జూలై 28న విద్యార్థులంతా యాక్షన్ కమిటీ ఏర్పరచుకుని కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ రక్షణలు అమలు జరిపిన సాకుతో భావ సమైక్యత ప్రజా సంఘటన సంస్థను స్థాపించింది ఎవరు? ఆప్షన్ 3 స్వామి రామానంద తీర్థ. నెక్స్ట్, 1969 ఉద్యమ సమయంలో రీజనల్ కమిటీ అధ్యక్షులుగా ఎవరున్నారు? ఆప్షన్ 1 జె చొక్కారావు గారు. హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించిన కాకతీయ రాజు ఎవరండి? రుద్రదేవుడు. నెక్స్ట్ వన్. హిందువుల పండుగలు అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 4 సురవరం ప్రతాపరెడ్డి గారు. మహాకవి అనే బిరుదు ఉన్న విష్ణు కుండినీల రాజు ఎవరు? 59 ఆప్షన్ 1 విక్రమేంద్ర వర్మ. చివరి క్వశ్చన్ అండి. ఉండవల్లి గుహల్లో పూర్ణ కుంభాన్ని చెక్కించిన రాజు ఎవరు? ఉండవల్లి గుహల్లో ఎవరండి? మాధవవర్మ అచ్చు. ఆప్షన్ 4 మాధవవర్మ అచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.